శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించడానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా పరిశీలించవలసినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమం 7వ స్థానంలో సూర్యుడు యోగించడు. కాబట్టి ఆఫీసులో ఎలాంటి ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందంటే, మీరు ఎవరితోనైనా కలిసి ఒక పని చేస్తే ఆఫీసులో క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు, మీకు క్రెడిట్ ఇవ్వరు. అలాగే ఏదైనా ప్రాజెక్టు మీరు వేరే వాళ్ళతో కంబైన్డ్గా హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్ అవుట్పుట్ మొత్తం కూడా మీరు ఎవరితో అయితే కలిసి పనిచేశారో వాళ్ళే తీసుకుంటారు, మీకు క్రెడిట్ ఇవ్వరు. కాబట్టి ఆఫీసులో మీరు పనిచేసేటప్పుడు మీరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారో వృశ్చిక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో జాగ్రత్తగా చూసుకోండి. కరెక్ట్ పర్సన్తో కలిసి ఆఫీసులో వర్క్ చేయండి, లేకపోతే కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ఏదో ఒక చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ వర్క్ మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులు కూడా అనవసరంగా గొడవలు సృష్టిస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం రోజు వినండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఓం పూష్ణే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే రవి బలాన్ని పెంచుకోవచ్చు. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు ఈ 11 రోజుల్లో 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 3 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. కానీ ఈ 2 సంచారాలు యోగించవు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మే 21 నుంచి మే 31 మధ్యలో బుధుడి బలం లేదు. కానీ మొదటి 8 రోజులు ఏం జరుగుతుందంటే, మొదటి 8 రోజులు బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేసినప్పుడు మీరు ఎవరితోనైతే కంబైన్డ్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూ కోసం అందరూ కలిసి ప్రిపేర్ అయితే వేరే వాళ్ళకి జాబ్ వస్తుంది, మీకు రాదు. బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్ ఎక్కువ బెనిఫిట్ అవుతాడు. ఇలాంటి ఫలితాలన్నీ మొదటి 8 రోజుల్లో కనిపిస్తాయి. ఆ తర్వాత చివరి 3 రోజుల్లో బుధుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ బుధ దోషం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే రావాల్సిన ర్యాంకులు రావు. నిరుద్యోగులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ రాదు. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా రావాల్సిన లాభం రాదు. ఇలా చివరి 3 రోజుల్లో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి. గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి విద్యారంగము, వ్యాపార రంగంలో అద్భుత ఫలితాలు వస్తే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే కుజుడి బలం చాలా బాగుంది. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే గృహయోగం ఉంటుంది. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే రీజనబుల్ రేటుకి వృశ్చిక రాశి వాళ్ళు 11 రోజుల్లో కొనుక్కోగలుగుతారు. లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి సేల్ చేయాలని చాలా రోజులుగా చూస్తుంటే ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి రేటుకి సేల్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఒక మంచి ఆఫర్ వచ్చి
లాభం అనేది వస్తుంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అవుతుంది. బల్క్ అమౌంట్ లో ఉన్న అప్పులు క్లియర్ చేయగలుగుతారు. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసుకునే యోగం కూడా ఉంది. బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరుల సపోర్ట్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు 6వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆ తర్వాత శుక్రుడు 8వ స్థానంలో మే 21 నుంచి మే 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. అష్టమ శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చేలాగా చేస్తాడు. తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి తరతరాలుగా ఏవైనా ఆస్తులు రావాల్సి ఉంటే అవి వచ్చేలాగా చేస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కలిగింపజేస్తాడు. కళారంగంలో మంచి అదృష్టం కలిసి వచ్చి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చి జాక్పాట్ కొట్టేలాగా చేస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేలాగా చేస్తాడు. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్, టాయ్స్ షాపు, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా శుక్రుడు మంచి లాభాలు వచ్చేలాగా చేస్తాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి, అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. రవి బుధుడు ఈ 2 గ్రహాలు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు రవికి బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మే 21 నుంచి మే 31 మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని, లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దేవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద
నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని, ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమ శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.